ఇలాంటి ఉద్యోగ సభలు పెట్టినప్పుడు మాకెప్పుడు సవాలండి, మాకెప్పుడు సవాల్. ఎందుకంటే ఇన్ని వేల మందికి ఇంత చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఖర్చులు మీట్ అవుతాయా? హైలీ ఇంపాసిబుల్. మొన్న వారం మేము భీమవరంలో మీటింగ్ పెట్టినప్పుడు ఖర్చులు చాలా ఎక్కువ, వచ్చింది కానుకలు చాలా తక్కువ. ఎలా పేమెంట్స్ చేస్తాం కూడా చాలా కష్టం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క కుర్చీ విజయవాడలో ఒక రోజు ఒకప్పుడు 7 రూపాయలకు వచ్చే కుర్చీ ఈరోజు 20 రూపాయలు అంట ఒక్క కుర్చీ. ఈరోజు కానుకలు చూసినప్పుడు నవ్వు వస్తుంది మాకు. నేను అంటా ఉన్నా మన సహోదరులతో, ఎందుకయ్యా కానుకలు పెడతాం, వదిలేయండి, ఎందుకు కానుకలు పెడతాం? మనుషులు చిల్లర్లు వేస్తా ఉంటే ఈరోజు కూడా దేవుడికి చిల్లర్లు వేసే వాళ్ళు ఉన్నారా? అంత హీన స్థితిలో బ్రతుకులు ఉన్నాయా? వారు మొదట రిస్టోర్ అవనే, వారి జీవితాలు బాగుపడినాయి, వారి బ్రతుకులు బాగుపడకుండా వారి కానుకలు పెడతాం. వారు ఇచ్చేది ఎవరికి? దేవుడికి ఇచ్చినప్పుడు ఘనంగా ఉంది. దేవుడికి ఇస్తున్నావు నువ్వు రాజప్రకాష్ పాలు కాదు, నాకైతే దన్నం, మీరే పెట్టుకోండి, నాకు ఇచ్చే దేవుడు. బట్ నేను ఒకటి సాక్ష్యం ధైర్యంగా చెప్తాను, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడినప్పుడు ఆయన ఎప్పుడు ఎవరికి విడిచిపెట్టలేదు, ఎప్పుడు ఖాళీగా పంపించింది. ఎందుకంటే నమ్మి వచ్చింది దేవుడు మాత్రం. కానీ ఒక మాట సవాలిస్తున్నాను, మీ బ్రతుకు మారకపోతే ఇంకా దీనికి మించిన అవకాశం దేవుడు ఇంకోటి ఇస్తాడో తెలియదు. ఇప్పుడు వచ్చారు దేవుని దగ్గరికి, నాశ ఒకటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే, లేకపోతే మీ జీవితంలో కార్యం జరిగినప్పుడు మాకు ఒక మెసేజ్ పెడితే, ఇదిగో ఈ మీటింగ్లో దేవుడు నా కుటుంబాన్ని బాగు చేశాడు, ఆయన దగ్గర పశ్చాత్తాపడదాం, నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో నాకు విడుదలను ఇచ్చాడు, నా బద్ధకాల నుంచి విడుదలను ఇచ్చాడు, నాకు ఈ ఫోటోగ్రఫీ నుండి విడుదల ఇచ్చాడు, నాకు గర్భఫలం లేకపోతే దేవుడు నాకు గర్భాన్ని తెరిచాడు. రావాలి సాక్ష్యాలు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తారే కానీ ఇంకెవరు చేయలేదు. మనుషుల సహాయం వ్యర్థము, యెహోవాను నమ్మిన వారిని ఆయన చేయి విడిచిపెట్టాడు. ఆయన దగ్గరికి చేరి చూడు, ఆయన నామాన్ని ధరించి చూడు, యేసు నామంలో ప్రకటించి చూడు, ఆయన నీ జీవితంలో చేసే ఘనమైన కార్యాలు చూడు.